హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్‌లో మరో సరికొత్త వంటతో మీ ముందుకొచ్చాను. అదే నెల్లూరు స్పెషల్ అండి సోరకాయ బజ్జీ కర్రీ. బజ్జీ అంటే శనగపిండిలో వేసి నూనెలో వేపడం కాదండి. చాలా తక్కువ ఆయిల్‌తో బజ్జీ కర్రీ ఎలా చేయాలో నేనిప్పుడు చూపిస్తాను. దానికోసం 4 టమాటోలు, కొంచెం చింతపండు, ఒక 6 పచ్చిమిర్చి, 2 ఉల్లిగడ్డలు, ఒక సోరకాయ. సోరకాయ ఇది మొత్తం వాడనండి. హాఫ్ సోరకాయ. ఇలా హాఫ్ సొరకాయ తీసుకుంటున్నాను. ముందుగా నా వీడియోలు ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోకి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నా వీడియోను ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేసి చూడండి. ముందుగా సొరకాయను ఇలా పీల్ తీసేసుకోవాలండి. మొత్తం పీల్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇలా మొత్తం పీల్ తీసేసుకోవాలి. ఇలా సొరకాయలను చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. ఇవి గింజలు లేతగానే ఉన్నాయి కాబట్టి నేను గింజలతోనే ఉంచేస్తున్నాను. కొంచెం మీడియం సైజ్ పీసెస్‌కి కట్ చేసుకోవాలి. బాగా చిన్నగా చేసుకోవద్దు, బాగా పెద్దగా చేసుకోవద్దు. చూడండి, ఇలా మీడియం సైజ్ పీసెస్ లాగా చేసుకోవాలి. ఈ సైజ్ పీసెస్ లాగా చేసుకోవాలి. సోరకాయనంతా ఇలా పీసెస్ చేసి పెట్టుకున్నాక కట్ చేసి పెట్టుకున్న టమాటోలు, చింతపండు వేయాలండి. తర్వాత కొంచెం పసుపు, జీలకర్ర, పచ్చిమిర్చి, తర్వాత ఆనియన్స్, 2 పెద్ద ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదండీ! ఒక ఆనియన్‌ది వేయాలి. ఒక ఆనియన్ పక్కకు పెట్టేసుకోవాలి. కారం కొంచెం, కొంచెం ఉప్పు, తర్వాత వాటర్ వేయాలండి. మొత్తం వాటర్ వేసి, వాటర్ అనేది బాగా ఎక్కువ వేయొద్దండి. నేను ఈ చిన్న గ్లాస్ తోటి ఒక గ్లాస్ వేసాను. చూడండి, వాటర్ వేసేసి ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. నీళ్ళన్నీ ఎగిరిపోయేదాకా ఉడికించాలండి. చూడండి, ఇలా ఉడికిపోయినాక మనం స్టవ్ అనేది బంద్ చేసుకోవాలి. కొంచెం దగ్గరికి వచ్చేసింది కదా, ఇంత వాటర్ ఉంచుకోవాలి. ఎందుకంటే ఇది రుద్దుతుంటే గట్టిగా అయిపోతుంది కాబట్టి ఈ వాటర్ అనేది ఉంచుకోవాలి. ఇది చల్లారినాక మనం రుద్దుకోవాలి. సొరకాయ అనేది చల్లారినాక ఇలా మ్యాషర్ ఉంటే మ్యాషర్ తోటి, లేదంటే పప్పు గుత్తితోటైనా ఇలా స్మాష్ చేసుకోవాలండి. బాగా మెత్తగా స్మాష్ చేయొద్దు. మనకు అక్కడక్కడ సొరకాయ తగిలేటట్టు ఉంచుకోవాలి. ఇది చపాతీకి కానీ రైస్కి కానీ చాలా ఉంటుందండి. చూడండి, ఇలా మొత్తం స్మాష్ చేసుకోవాలి. చూడండి, ఇలా సొరకాయ అనేది అక్కడక్కడ తగిలేటట్టు ఉంచుకున్నాను. అంతే, ఇట్లా ఉంటే సరిపోతుంది. చూడండి, అప్పుడు వాటర్ మనకు కొంచెం ఎక్కువ అనిపించినాయి. కానీ ఇలా స్మాష్ చేసుకున్నాక మనకి క్వాంటిటీ అనేది కరెక్ట్ సరిపోతుంది. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. తాలింపు కోసం ఇలా ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ ఎక్కువ పట్టదు. ఒక 2, 3 టేబుల్ స్పూన్లు, చూడండి చాలా తక్కువ ఆయిల్, 2, 3 టేబుల్ స్పూన్లు వేసాను. అది వేడిగా అనివ్వాలి. ఆయిల్ వేడైనాక తాలింపు గింజలు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, కొంచెం మినపప్పు వేసుకొని 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఉంది కదండి, ఆనియన్ ఇది గోల్డెన్ బ్రౌన్ రావాలండి. ఆనియన్ వేగడంలోనే ఈ కర్రీకి టేస్ట్ వస్తుంది. మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేపుకోవాలి. అది కలుపుకుంటూ వేపుకోవాలి. సొరకాయతో మీకేం వెరైటీలు వచ్చో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నేను చేసే వంటలు ఎలా ఉంటున్నాయో, నా వంటలకు మీకు నచ్చుతున్నాయో లేదా, ఏ ఊరు నుంచి నా వంటలను చూస్తున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వంటలు ఎక్కడ దాకా రీచ్ అవుతున్నాయి అనేది తెలుసుకుంటాను. చూడండి, ఇప్పుడు కరివేపాకు వేసి కరివేపాకును కూడా మంచిగా కలుపుకుంటూ వేపుకోవాలి. మీ ప్రాంతంలో ఎటువంటి వంటలు చేసుకుంటారు? మా ప్రాంతంలో చేసుకునే వంటలు నేను చూపిస్తున్నాను. మీ ప్రాంతంలో ఎటువంటి వెరైటీలు చేసుకుంటారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను.
నా వంటలు చిన్న పిల్లలు గానీ, బ్యాచిలర్ పిల్లలు గానీ, హాస్టల్‌లో ఉండేవాళ్ళు గానీ, కొత్తగా పెళ్ళైన వాళ్ళు గానీ ఈజీగా చేసుకునేటట్టు ఉంటాయండి. మీకు నచ్చుతున్నాయా లేదా నాకు తెలవాలంటే నాకు కామెంట్ రూపంలో, లైక్ రూపకంలో నన్ను ఎంకరేజ్ జేయండి. ఆనియన్ అనేది ఇలా ఫ్రై అయింది చూడండి. ఇంకా కొంచెం ఫ్రై అయినాక తీసేయాలి. ఇంకా కొంచెం గోల్డెన్ బ్రౌన్ రావాలి. ఎంత మంచిగా వేగితే ఆనియన్ తోటి దానికి టేస్ట్ అంత బాగా వస్తుందండి. నాకు బిర్యానీలలో గూడా అంతే గదా! ఆనియన్ బాగా వేగితే దాంతోటే టేస్ట్ వస్తుంది. దీనికి గూడా అంతే. ఆనియన్ ఎంత మంచిగా వేగుకుంటే దానికి అంత టేస్ట్ వస్తుంది. చూడండి ఆనియన్ అనేది వేగిపోయింది. ఇప్పుడు ఈ తాలింపును దీని మీద ఇలా వేసేసి ఒక్క గుబాళింపు రానివ్వాలండి. ఒక్కసారి కొంచెం ఉడికినట్టు చేసేస్తే మన సొరకాయ బజ్జీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సో నా వంటలు నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న స్వగృహ కిచెన్. మీలో ఎంతమందికి వంకాయ బజ్జీ కర్రీ తెలుసో ఒక కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.